దేవుడు మనందరినీ కొత్త సంవత్సరంలోకి తీసుకొచ్చాడు. అండ్ వీఆర్ ఆల్ గ్లాడ్ టు ప్రొసీడ్ అండ్ టు గో ఫార్వర్డ్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో మనము ఎక్కడ ఆగకుండా ముందుకు కొనసాగిపోవాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనము ఈ సంవత్సరంలో వెనక్కి తిరిగి చూడకుండా గురి యొద్దకే మనం పయనించాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మన గమ్యము పరలోకము. ఆ పరలోకానికి మనము ఆ జర్నీని ప్రాపర్గా చేసుకుంటూ, దేవుణ్ణి మహిమపరుచుకుంటూ, దేవుణ్ణి కలిగి మనము ముందుకు కొనసాగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో in this new year, you exist, నువ్వు ఉన్నావు. You entered, your family entered into this new year. The same way even devil entered into this new year. అపవాది కూడా ఈ కొత్త సంవత్సరంలో కూడా వాడు అడుగు పెట్టాడు. he is there. వాడికి పాత కొత్త ఏముండదు, బట్ he is still there. మనం మర్చిపోకూడదు. ఓకే, మనము అపవాదిని ఎన్నడూ కూడా వాడిని మర్చిపోకూడదు. he is there. Today we need to close some evil doors. కొన్ని అపవాది ద్వారములను మనం మూసేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. many doors are opened. చాలా అపవాది ద్వారములు తెరవబడ్డాయి. Even every house has a door. ఓకే, ఆఖరికి నీ జీవితానికి కూడా ఒక తలుపు ఉంది. ఎంతమంది నమ్ముతారు అది? ఎస్. ఆయన ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. హృదయం అనే తలుపు దగ్గర ఆయన ఉన్నాడంట. ఎక్కడున్నాడంట ఆయన? even you, your body is having a door. నీ హృదయానికి కూడా, నీ జీవితానికి ఒక ద్వారం ఉంది. మందిరానికి ఒక ద్వారం ఉంది. పరలోకానికి ఒక ద్వారం ఉంది. ఓకే, ఈవెన్ డెవిల్ హ్యాస్ ఎ డోర్. అపవాది గుమ్మాలకి, అపవాది గృహాలకు కూడా ద్వారములు ఉన్నాయంట. సో వెన్ వి సీ దట్ డోర్స్, మనము అటువంటి తలుపుల్ని మనము చూసినప్పుడు, అటువంటి ఇండ్లని మనం చూసినప్పుడు, వి మే గో. అపవాది తలుపులు ఎలా ఉంటాయి, అపవాది గుమ్మాలు ఎలా ఉంటాయి, అపవాది ఇల్లు ఎలా ఉంటుంది, అపవాది బిజినెస్ ఎలా ఉంటుంది, అపవాది స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ టుడే బిఫోర్ ఐ గో టు దిస్ వర్డ్. సో లెట్ us pray for some time. Let us close every evil door. Amen. ఎలా మన బాడీలోకి అనారోగ్యం వెళ్తుంది, ఎలా సిక్నెస్ మన బాడీలోకి వెళ్ళిపోతుంది? త్రూ అవర్ హోల్స్. ముక్కుల్లోకి, చెవుల ద్వారా, నోటి ద్వారా మనము చేసేవన్నీ కూడా అవి అనారోగ్యాలు. వాటిలో నుంచి తినడం ద్వారా, రకరకాల పరిస్థితుల ద్వారా ఒక డోర్ని క్రియేట్ చేసుకొని వాడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. Even your mind is a door. If you want to think evil, the evil is beside you. If you open your mind, that evil will go inside. Even your heart is having a door. నీ హృదయము చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఒకవేళ రావవి, అవి ఏదో ఒకటి చూసినప్పుడు అవి నీ జీవితంలో, హృదయంలోకి దగ్గరగా ఉంటాయి. When you open that door, that evil thoughts will enter into your hearts. నీ హృదయములోకి ఆ చెడు తలంపులు వెళ్ళిపోతాయంట. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ డోర్. ప్రతి దానికి ఒక ద్వారం ఉంది. సో టిల్ నౌ వీఆర్ నాట్ క్లోజింగ్ ఎనీ ఈవిల్ డోర్. ఇంతవరకు మనము అపవాది యొక్క ద్వారములను ఏం చేయలేదంట? మొయ్యలేదంట. పక్కనోడి ఇల్లు మనం ఎందుకు మూసేస్తాం? పక్కనోడి ఇంటికి మనం ఎందుకు మూసేస్తాం? పక్కనోడి ఇల్లు మనం ఎందుకు క్లోజ్ చేస్తాం? మనకు అవసరం లేదు. మన ఇల్లు మనము డోర్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది అని మనం అనుకుంటున్నాం. బట్ దెర్ ఆర్ సమ్ ఈవిల్ డోర్స్.
అపవాది బిజినెస్ లో కూడా డోర్ ఉంది. అపవాది యొక్క వర్క్స్ కూడా డోర్స్ ఉన్నాయి. ద డోర్స్ ఆర్ 24/7 ఓపెన్. అవి 24 గంటలు ఓపెన్ అవుతాయంట. టు వెల్కమ్ యూ, నిన్ను లోపలికి తీసుకురావడానికి, నిన్ను ఆ చీకటిలోకి లాగడానికి అవి 24 గంటలు ఓపెన్ అయి ఉంటాయంట. So let us pray this prayer in this first service. Let us close every evil door. Amen. 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 Yeah. ఏంట ఈవిల్ డోర్స్? ఏంటవి? ఆ అపవాది ద్వారములు ఏంటి? నిన్ను నాశనానికి తీసుకెళ్లేవి, నిన్ను అనారోగ్య పాలు చేసేవి, నీ జీవితాన్ని కన్నీరు కార్చే విధంగా చేసేవి, నీ జీవితాన్ని గాయపరిచేవి, నిన్ను ఇబ్బంది పెట్టేవి, నిన్ను శోధించేది ఏదో తెలుసుకుందాం ఈరోజు. వాట్ ఈస్ ద డోర్? నన్ను అనారోగ్య పాలు చేసిన ద్వారం ఏంటి? నన్ను ఇబ్బందుల పాలు చేసిన ద్వారము ఏంటి? నన్ను ఈ రీతిగా బానిసలోకి తీసుకెళ్ళినటువంటి ద్వారము ఏంటి? వాట్ ఈస్ ద డోర్? ఏంటి ఆ డోర్? నాకు తెలియాలి ఈరోజు. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే. నువ్వు ఆ డోర్ ఎందుకు ఈ భూమి మీద ఆ డోర్ తెరవబడింది తెలుసా? నువ్వు శోధింపబడ్డానికి, నువ్వు పడిపోవడానికి. యా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ కైండ్స్ ఆఫ్ డోర్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని డోర్లు ఉన్నాయి ఈ ప్రపంచంలో, భూమి మీద. ఇది కూడా ఒక డోర్ ఉంది. ఆర్ వి అట్రాక్టెడ్ బై గాడ్? ఆర్ వి అట్రాక్టెడ్ బై దిస్ డోర్? మేబీ ఇది టేకు తలుపు కాకపోవచ్చేమో, మేబీ మంచి తలుపు కాకపోవచ్చేమో, బట్ దిస్ డోర్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఇట్ గివ్స్ యూ లైఫ్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ డోర్. ఆమేన్. ఇట్ గివ్స్ న్యూ లైఫ్, న్యూ ట్రాన్స్ఫర్మేషన్. కొత్త జీవము, కొత్త లైఫ్ ని ఈ డోర్ లోకి ఎంటర్ అయినప్పుడు నీకు కలుగుతుంది. ఆమేన్. Hallelujah. So today, my dear women and my dear men, sons and daughters of God, you need to close all the evil doors. Hallelujah. Chapal, hallelujah. Get ready to close every evil door. Every evil door. ప్రతి అపవాది ద్వారాల్ని మనం మూయబోతున్నాం ఈరోజు. ఆమేన్. ఆమేన్. నిన్ను శోధించడానికి, నిన్ను పడేయడానికి, నిన్ను పాడు చేయడానికి, నిన్ను కోల్చడానికి తెరవబడిన ప్రతి ద్వారము మూయబడును గాక. ఐ వాంట్ టు బిగ్ ఆమేన్. యు డోంట్ నో అబౌట్ డెవిల్ మ్యాన్. నీకు అపవాది గురించి సరిగ్గా తెలియదు. హి ఈజ్ మోర్ వైజర్ దాన్ యూ. నీకంటే తెలివిమంతుడు వాడు. హైలైట్ ఏంటంటే వాడికంటే కొంచెం తక్కువ అనిగా చేసాడు దేవుడు మనల్ని. అది మీకు తెలుసో తెలీదో. మనల్ని దూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడంట, కానీ మనల్ని మహిమా ప్రభావములతో కిరీటము ధరింప చేశాడంట దేవుడు. హల్లెలూయా. సో ఈవెన్ దట్స్ ఓకే. వాడికంటే కొంచెం తక్కువగా ఉన్నామేమో, కానీ వీఆర్ హ్యావింగ్ ఎ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ పవర్ అండ్ అథారిటీ టు బైండ్ హిస్ డోర్స్. ఆమేన్. ఆమేన్. ఎవ్రీ డోర్ విల్ కాల్ యూ. ప్రతి తలుపు, ప్రతి ద్వారం నిన్ను పిలుస్తుంది. We are not supposed to go and enter into every door in our lives. మన జీవితంలో ప్రతి ద్వారాలకి మనం వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదు. So we may miss this doors of evil. అపవాది ద్వారములను మనం మర్చిపోయామేమో, కానీ ఈ సంవత్సరం దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అపవాది ద్వారములు ముయ్యబడును గాక. అపవాది ఆపర్చునిటీస్ ముయ్యబడును గాక. అపవాది యొక్క ఇన్విటేషన్స్ అన్ని ముయ్యబడును గాక. యా. They may give you invitations, they may offer you, they may call you. You need to deny those invitations in this year. Amen. బానే ఉంటాం. శనివారం ఫుల్ రెడీ అయిపోతాం. ఆదివారానికి టక్కని ఎవరు వస్తారు? బంధువులు. ఎవరు? బంధువులు వచ్చేస్తారు. వచ్చేసి నీ డోర్ క్లోజ్ చేస్తారు. నీ డోరు క్లోజ్. బీ కేర్ఫుల్ విత్ యువర్ రిలేటివ్స్. దే మే కమ్ అండ్ దే మే స్టాప్ యూ టు నాట్ గో టు ది చర్చ్. దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళు ఆపడానికే వాళ్ళు అపవాది చేత తయారు చేయబడతారు. యు నీడ్ టు డినై. You need to deny. Maybe it's a simple word, but it is very powerful.
అపవాది అన్ని ద్వారాలు మూయబడును గాక. ఆమేన్. మనల్ని పడేయడానికి తెరవబడిన ప్రతి ద్వారం మూయబడును గాక. మనల్ని కోల్చడానికి తెరవబడిన ప్రతి ద్వారం మూయబడును గాక. మనల్ని అనారోగ్య పాలుగా చేయాలనుకున్న ప్రతి ద్వారం మూయబడును గాక. నేనేం చెప్తాను మీకు ఏమైనా అర్థమవుతుందా? మామూలుగా నేను ఏదో పలుకుంటూ పోతున్నాను. ఎవరికైనా అర్థమవుతుంది? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఐ మీన్ టు గోయింగ్ లిటిల్ డీపర్. యా. సో మీకు ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలని, తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవాలని, పిల్లల్ని కనాలని, ఎన్నెన్నో ప్లాన్స్ ఉంటాయి. కానీ అపవాది కూడా ప్లాన్ ఉంది. వాడు కూడా ప్లాన్లు స్కెచ్ గీస్తుంటాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మీద రూపించబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు అని ఆయన రాశాడు. ఆమేన్. We don't meditate that scripture. We know the scripture. ఎక్కడుందో, ఏ పేజీలో ఉందో, ఏ మూల ఉందో మనకు తెలుసు. కానీ మనం పలకం. మనం అసలు పలకం దాన్ని. Let us bring back the scriptures out. ఆ వాక్యాలను మనం బయటికి తీయాలా. ఆమేన్. యా. సో నీ గురించి కూడా వాడు కొత్త ప్రాజెక్ట్స్ వేస్తుంటాడు. జనవరిలో నిన్ను ఎలా పడేయాలి, మార్చిలో నిన్ను ఎలా పడేయాలి, ఎలా యాక్సిడెంట్స్ జరగాలి. చాలా మంది కొందరు నాకు గమ్మత్తుకు చెప్తా ఉంటారు, నాకు మంచిగా అనిపిస్తుంది. గుడ్. ఎవ్రీ ఇయర్ ఒక డే ఉంటుంది. ఆ డేకి వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. దట్స్ అ సైకిల్ ఆఫ్ డెవిల్. జూన్ 1st నాకు ఏదో ఒకటి అవుతుంది బ్రదర్, ప్రతి బర్త్డేకి నాకు ఏదో ఒకటి అవుతుంది బ్రదర్, ప్రతి ఒక్క క్రిస్మస్కి నాకు ఏదో ఒకటి అవుతుంది, ప్రతి 31st నైట్ నాకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు జరుగుతుంటే? You're sleeping. If you're having and suffering with that case, come. Let's pray and win that devil, win that cycle, break that cycle. రోజు మనం అపవాది ద్వారములు మూయబడాలి. ఆమేన్. దేవుని మందిరానికి రాకుండా చేస్తున్న ప్రతి అపవాది ద్వారములు మూయబడును గాక. దేవునికి మనల్ని దూరం చేస్తున్న ప్రతి ఒక్కటి యేసు నామములో మూయబడును గాక. యా. నిన్ను దేవుణ్ణి లేదా నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోకుండా నిన్ను ఆపుతున్న దెయ్యము ద్వారములు మూయబడును గాక. యా. ఎన్నో ద్వారములు తెరవబడ్డాయి కాబట్టి నువ్వు దేవుని ద్వారాన్ని మూసేసావు. రోజు నిన్ను ప్రార్థనలో గడపకుండా నిన్ను అపవాది ఆపుతున్న ఆ ద్వారము యేసు నామములో మూయబడును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో నువ్వు ఉండకుండా, దేవునితో సమయం గడపకుండా, దేవునికి దూరం అయిపోయే ప్రతి ద్వారము యేసు నామములో మూయబడును గాక. నువ్వు దాని గురించి ఆలోచించలేదు కాబట్టే ఈరోజు నువ్వు బాధపడుతున్నావు. అయ్యో చర్చికి రాలేకపోయానన్నా, అయ్యో రాలేకపోయాను. నో. దేవుడు అయ్యో పాపం, అయ్యో రాలేకపోయినా నేను, దేవుడు బాధపడ్డా, నువ్వు బాధపడుతున్నావు అక్కడ. God has given you an opportunity to speak, to pray. Amen. నెక్స్ట్ వీక్ నాకు మందిరానికి రావడానికి అడ్డుకుంటున్న ప్రతి దయ్యాన్ని, ద్వారాన్ని ఇప్పుడే మూసేస్తున్నాను. ఆమేన్. సో you need to pray in advance. వాడు ఎన్నో ద్వారములు గర్భాలను మూసేస్తున్నాడు. కొందరికి పెళ్లిళ్ళు అయ్యి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, దే ఆర్ నాట్ హ్యావింగ్ కిడ్స్. హీ క్లోజ్డ్ దేర్ రూమ్స్. వాడు ఒక ద్వారం తెరిచాడు. ఏం తెలుసా? నువ్వు ఇంకా పిల్లలు కనలేవు అనే ద్వారం తెరిచిపెట్టుకో ఉన్నాడు. పాప గర్భం మూయబడింది, అపవాది ద్వారము తెరవబడింది. మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఈవిల్ డోర్స్, బట్ దే డోంట్ నో దట్ ఈస్ ఈవిల్ డోర్. ఆత్మీయ జీవితంలో, స్పిరిచువల్ రంగంలో ఏం జరుగుతుందో జనాలకేమీ అర్థం కాదు. మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ అన్ఎంప్లాయ్మెంట్. చాలా మంది నిరుద్యోగాలతో బాధపడతా ఉంటారు. వస్తది. ఎంతో మంది పాస్టర్ల చేత ప్రార్థన చేయించుకుంటా ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, బట్ నో జాబ్. వై? The evil has closed your door and he opened a door called unemployment. నీ జీవితంలో వాడు ఏం తలుపు తెరిచాడంట? నిరుద్యోగి. 2 రోజులు ఉద్యోగం లేకపోతే ఒకరు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4వ నెల నుంచి నీ కొత్త పేరు పెట్టేస్తారు, యు అన్ఎంప్లాయ్ పర్సన్ అని. నువ్వు నిరుద్యోగి అని నీకు పేరు పెట్టేస్తారంట. యా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎటువంటి ద్వారములు అపవాది మన జీవితములో తెరిచి పెట్టాడు, మన జీవితంలో ఎటువంటి ద్వారములు వాడు మూసేశాడు. అండ్ ఈవెన్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ డోర్స్. దావీదుకి ఇచ్చిన తాళపు చెవులు నువ్వు మూయగా ఎవడూ తెరవలేడు, నువ్వు తెరవగా ఎవడూ మూయలేడు. దేవుడు ఒకటే ఒక రూమ్ కట్టి, ఆ రూమ్ లో అన్ని పెట్టి, ఆ రూమ్ తాళం వేసి, ఆ తాళం నీకు ఇచ్చాడు.
తాళం తీసుకోవడానికి ఏమి నీకు బతకమా? బతకం. అవును, బతకం. మనకు తెలియదు ఎలా తాళం తీయాలో. ఏంలే, ఈ రూము తాళం తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయ. ఆశీర్వాదపు ద్వారము తెరవబడును గాక అని చెప్పాలా. సో దిస్ ఈజ్ ఎ ఈవిల్ వరల్డ్. ఇది అపవాది రాజ్యము. భయంకరంగా ఉంటుంది. ఎనీ టైం నీకు ఒక ద్వారం తెరవబడుతుంది. ఆ ద్వారంలో గుండా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. చీకటి జీవితం, రహస్య జీవితం, పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్. ఇట్స్ వెరీ డేంజర్, వెరీ డేంజర్, వెరీ డేంజర్, వెరీ డేంజర్, వెరీ డేంజర్. లెట్ us క్లోజ్ ఎవరీ ఈవిల్ డోర్. ఆమేన్, ఆమేన్. అంటే నీకు ఒక అనారోగ్యము తేడానికి మినిమం వాడు 1-2 నెలల నుంచి ప్రయత్నిస్తుంటాడు. కొందరికి క్యాన్సర్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి 3rd స్టేజ్ 4th స్టేజ్ దాకా తెలీదు. ఏమైంది మా అంటే 4th స్టేజ్ తెలీదు అంటే, తెలీదు బ్రదర్, నాకు లోపల ఏమైందో తెలీదు. అమ్మా, ఈజ్ వెరీ అలర్ట్. టేబుల్ ఈజ్ వెరీ ఇన్ అడ్వాన్స్గా ఉన్నాడు. నువ్వు ఒక ఊరికి వెళ్తుంటే నీకన్నా ముందు ఉంటాడు ఆ ఊరిలో వాడు. నువ్వు ఒక ప్రాంతాలకు వెళ్తుంటే నీకంటే ముందు ఉంటాడు వాడు. బట్ వాడికన్నా ముందు మనం వెళ్ళట్లే. వీఆర్ నాట్ గోయింగ్. రాకపోకలు కాచి కాపాడు. ఆ కామన్ ట్రెడిషనల్ ప్రేయర్ మాత్రం మనం చేస్తాం. పోనీ ఆయన ఏమైనా చేస్తాడంటే ఏమీ చేయడు పాపం. ఎందుకంటే అది ప్రార్థనలు ఎఫెక్టివ్గా లేవు. ఆ ప్రార్థనలు ఎఫెక్టివ్గా లేవు. నో, లెట్ us bind the evil doors. Amen. చెప్పండి, నా జీవితంలో అపవాది తెరవబడిన ప్రతి ద్వారమును మూసివేస్తున్నాను. యేసు నామములో నా జీవితము కొరకు, నా పతనము కొరకు, నా నాశనము కొరకు తెరవబడిన ప్రతి ద్వారము యేసు నామములో మూయబడును గాక. నన్ను కూల్చేద్దామని, నన్ను నాశనము చేద్దామని, నన్ను చంపాలని తెరవబడిన ప్రతి ద్వారము యేసు నామములో కూలిపోవును గాక, బంధింపబడును గాక. నన్ను దేవుణ్ణి వేరు చేసే ద్వారము, నన్ను ప్రభువుని సపరేట్ చేసే ద్వారము యేసు నామములో మూయబడును గాక. అపవాది తలంపులు, అపవాది కొందరు కష్టాలు చెప్పుకుంటారు, మీ భర్తలు చెప్పుకుంటారు, మీ భార్యలు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, మీ పిల్లలు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. లెట్ us pray wherever they are. ఎక్కడున్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. యు హేట్ యువర్ ఫ్యామిలీ. నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు, నీ అక్క, చెల్లి అందరి కోసం పాకులాడుతుంటే నువ్వు వాళ్ళు ఒకవేళ ప్రేమించకపోతే, ఓ మై గాడ్, దొంగలో ఫస్ట్ ర్యాంక్ నీకే. దొంగలో ఫస్ట్ ర్యాంక్ నీకే. ఏం జరిగినా నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. ఆమేన్. ఇఫ్ యు లవ్ యువర్ ఫ్యామిలీ, యు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ వేర్ ఎవర్ దే ఆర్. ఆమేన్, ఆమేన్. యా, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది. ధనం అంటే డబ్బు కాదు, ధనం అంటే డబ్బు కాదు. యా, వాట్ యు లవ్ ఈజ్ మనీ. వాట్ యు లవ్ ఈజ్ యువర్ ట్రెజర్. నువ్వు దేన్ని ప్రేమిస్తావో దానికి ట్రెజర్, వాల్యుబుల్ థింగ్ అని అర్థం. ఆమేన్. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, మీరు మీ కుటుంబాన్ని ప్రేమించాలి. ఆమేన్. 2026 ఒక కొత్త సంవత్సరాన్ని దేవుడు మన చేతులు పెట్టాడు. ఆమేన్. ఇట్స్ అ వెరీ ప్రెషియస్ ఇయర్. ఆమేన్. అది చాలా విలువైన సంవత్సరం ఇది మనకు. ఆమేన్. మనం బ్లెస్ అవ్వాలి, మనం దీవించబడాలి, హెచ్చించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే మనం దేవుళ్ళో నిలకడగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నో మోర్ సిక్నెస్ ఇన్ దిస్ 2026. ఆమేన్, ఆమేన్. Let's go to Isaiah chapter number 9 verse number 7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును. వావ్. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్, 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 ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. వావ్. సో we are into some certain ఏరియాస్. మనం కొన్ని ఏరియాల్లో ఏమైపోయామంటే ఆగిపోయాం. నీళ్లు ఆగిపోతే నీళ్లు ఎక్కడ నిల్వ ఉంటాయి చెప్పగలరా? ట్యాంకుల్లో, ఇంకా
మురికి కాలువల్లో, ఇంకా చెరువులు నిలవ ఉంటాయి నీళ్లు. ఆ నిలవున్న నీళ్లను ఎవరన్నా తాగలరా? ఎవరు తాగరు. పారే నదుల నీళ్లను తాగలరు. సముద్రము నీళ్లు తాగలేము, నిలవున్న నీళ్లు తాగలేము. కానీ ఏ నది అయితే ప్రవహిస్తూ ముందుకెళ్తుంటుందో ఆ నీళ్లు తాగినా మనకేం కాదంట. ఆమేన్, హల్లెలూయా. సో అందుకే దేవుడు మనల్ని నదులతో పోల్చాడు. He compared us with rivers. మీ కడుపులో నుంచి జీవజల నదులను ప్రవహింపచేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఏదైతే నిలవ ఉంటుందో అది ఎక్కువసేపు ఉండదు. అండ్ ఏదైతే నిలవ ఉంటుందో దాని జీవితానికి వాల్యూ ఉండదు. ఏదైతే నిలవ ఉంటుందో దానికి ఎక్కువ ప్రొడక్షన్ కానీ, దానికి ఎక్కువ గౌరవం కానీ, అది ఎక్కువగా సేల్ అవ్వడం కానీ ఉండదు. నిల్వ. అందుకే మీరు ఎప్పుడు వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా ఎప్పుడుది ఇది అంటారు. ఏంటిది? ఎప్పుడుదండి ఇది అంటారు. ఎందుకంటే ఈ రోజుదంటే వెంటనే తీసుకుంటారు. మొన్న ఫ్రెష్ అంటారు. ఫ్రెష్ అంటాడు వాడు. ఏముండదు, తబద్దలే. వారం కేక్ ఉంటుంది, బర్త్డే కేక్. వారం ఉంటుంది. వారం నిలవ ఉన్న దానికి ఏ దానికి విలువ లేదండి. ఈవెన్ మన జీవితం కూడా ఆగిపోయిందనుకో విలువ ఉండదు. ఎవరు మన జీవితాన్ని చూడరు, ఎవరు మనల్ని ఇంట్రెస్ట్గా పరిశీలించి పరీక్షించరు, ఎవరు మన జీవితాన్ని పట్టించుకోరు. మనము ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేం. మన జీవితము, మన ఆత్మీయ జీవితము, మన ఫిజికల్ లైఫ్, మన ఫ్యామిలీ ఎప్పుడు నిలవగా ఉండకూడదు. ఇట్ షుడ్ ఫ్లో. ఆమేన్. ఆయన ఆసక్తి కలిగి దేని గురించి ఎదురు చూస్తున్నాడంటే ఈ మాట చెప్పడానికే. ఏమని తెలుసా? ఇది మొదలుకొని మితి లేకుండా దానికి సమృద్ధిని, క్షేమమును కలుగు చేస్తాడంట. సో గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ అబండెన్స్. చెప్పండి, ఈ సంవత్సరం పేరు ఏం పేరు తెలుసా? సమృద్ధి. ఎస్, ఎవ్రీ డే యూ ఫేస్ ఇన్ దిస్ ఇయర్ యూ నీడ్ టు కాల్ దట్ డే యాజ్ అన్ అబండెంట్ డే. ఈ రోజు లేచే నిద్ర లేచి ఎట్టుంటుందో ఏమో, నో. ఈరోజు నిద్ర లేసే ఎవడు ముఖం చూసానేమో, నో. ఈరోజు దేవుడు ఈ సంవత్సరానికి మనకేం పేరు పెట్టాడు? ఇయర్ ఆఫ్ అబండెన్స్, సమృద్ధినిచ్చు సంవత్సరం అని పేరు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఆదివారమేనా, సోమవారమేనా, శనివారమేనా? నో, ఎవ్రీ డే విల్ బి కాల్డ్ యాజ్ ఎ అబండెంట్ డే. ఆమేన్. ఎలా? ఎవరికైనా కావాలా ప్రతిరోజు సమృద్ధి? ప్రతిరోజు ఎవరికైనా సమృద్ధి కావాలా? ఎస్. థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ యువర్ హ్యాండ్స్ విత్ ద ఫెయిత్. విశ్వాసముతో మీరు మీ చేతులు ఎత్తినందుకు ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. యు నీడ్ టు బిలీవ్ ద వర్డ్. ఆమేన్, ఆమేన్. సో ఇది మొదలుకొని దానికి మితి లేకుండా, హద్దులు లేవు. దేవుడిచ్చేదానికి ఏ దానికి హద్దులు లేవు. ఒకటి, మన జీవితంలో ఏదన్నా ఒకటి లిమిట్లెస్ ఉండాలి. ఓకేనా? సో ఏది లిమిట్లెస్? ఒకటి నన్ను అడిగితే నేను ఒకటే కోరుకుంటాను, లిమిట్లెస్ ఏది ఉండాలంటే ఆయన ఆత్మ. హిస్ స్పిరిట్ షుడ్ బి లిమిట్లెస్. ఆయన ఆత్మ కొదువు లేకుండా, కొరత లేకుండా ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో రెండవది, ఈ భూమి మీద డబ్బు కొదువు లేకుండా, కొరత లేకుండా ఉండాలి. హల్లెలూయా. మేబీ ఎవరికి వినబడలేదేమో నేను చెప్పింది. మేబీ ఎవరికి వినబడలేదేమో. ఒకటి నన్ను అడిగితే, అకార్డింగ్ టు మై మైండ్ సెట్, మొట్టమొదటిగా దేవుని ఆత్మ కొలత లేకుండా, కొదువు లేకుండా ఉండాల. ఆమేన్. అందుకనే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన కొలత లేని ఆత్మనిచ్చాడంట. ఎవరికి తక్కిడిలో, ఎవరికి మెజర్ చేసి ఇదిగో నీకు 10%, నీకు 5%, నీకు 8%, నీకు 20% అని ఇవ్వాల. కొలత లేకుండా ఆయన లోపల ఎంత ఉందో అంత ఇచ్చేసాడంట ఆయన ఆత్మని. ఆమేన్, ఆమేన్. ఫస్ట్ యు నీడ్ టు సీక్. మొట్టమొదటిగా నువ్వు ఏం కోరుకోవాలంటే కొలత లేని ఆత్మను సమృద్ధిగా కోరుకోవాలి. ఐ వాంట్ యువర్ స్పిరిట్ ఎక్సీడింగ్లీ ఫాదర్. నీ ఆత్మ నాకు కొరత లేకుండా, కొదువు లేకుండా కావాలి ప్రభా అని కోరుకోవాలి. ఆమేన్. యు నీడ్ టు బి అబండెంట్ ఇన్ దట్ ఏరియా. సో దేవుని యొక్క ఆలోచన చూడండి, ఆయన సమృద్ధిని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నప్పుడు మనము ఏ
ప్రాంతములో ఏ ఏరియాలో మనము సమృద్ధిలోకి వెళ్ళాలనేది ముందు మనం మొట్టమొదటిగా ఆలోచించాలి. ఆమేన్, హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఆయన మితిలేని, హద్దులేని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ మనలో ప్రతిరోజు మాట్లాడతాడంట. ఆమేన్, హల్లెలూయా. సో నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు మాట్లాడడం కంటే నువ్వు ఎల్లవేళలా ఎప్పుడు నీతో మాట్లాడే దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ హిమ్, హి ఈజ్ ఇన్ యూ. ఆయన నీలో ఉన్నాడు, నీతో మాట్లాడతాడు ఆయన. ఆమేన్. కొరత లేని ఆత్మ కోరుకోవాలి, మితి లేని ఆత్మ. చెప్పండి, కొరత లేని ఆత్మ, కొరత లేని ఆత్మ, జీవితానికి సరిపడే ఆత్మ, మన లైఫ్ కి సరిపడే ఆత్మ, మన జీవితానికి సరిపడే ఆత్మ. ఆమేన్. కొరత లేని ఆత్మ ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, కొరత లేని జీవితాన్ని ఆత్మ దేవుడిని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో హీ వాంటెడ్ టు సీ యు ఇన్ అబండెన్స్. నిన్ను సమృద్ధిలో చూడాలనుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే బిడ్డలు, యవనస్తులు చదువుకొని ప్రయోజకులై ఇంట్లో కూర్చొని తింటూ ఉంటే చాలా బాధగా ఉంటది. ఏంట్రా వీడు ప్రయోజకుడు అవడా, వీడు ఉద్యోగం చేయడా, వీడు పెళ్లి చేసుకోడా, వీడు పిల్లల్ని కండా, వీడు ఎదగడా అని కుటుంబంలో తల్లిదండ్రులు చాలా బాధపడతా ఉంటారు. కానీ దేవుడు బాధపడ్డు. మీరు ఎలా ఉండాలో ఆయన డిజైన్ చేస్తుంటాడు ఆయన. ఆమేన్, ఆమేన్. నువ్వు ఏమవ్వాలో, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏం చేస్తే అభివృద్ధి అవుతావో, నువ్వు ఏం చేస్తే సమృద్ధి అవుతావో, ఇవన్నీ నీ గురించి ఆయన ప్లాన్ ఇస్తా ఉంటాడు. వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, వెన్ యూ ఒబే టు హిమ్, అవన్నీ నీలో నెరవేరుతాయి. మెనబట్ల యా. కొన్నిసార్లు నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు అనుకున్నది ఒకటి, నీ జీవితం నువ్వు చేస్తుంది ఒకటి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా మంది చూస్తే నేను, అరే నువ్వు ఈ ఉద్యోగం చేయాల్సినోడు కాదే, నువ్వు ఇలా ఉండాల్సినోడు కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, పరిస్థితుల ప్రభావం బ్రదర్, అందుకే నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంట చాలా మంది. ఓకే, ఫైన్ ఫైన్, డోంట్ వరీ, దట్స్ ఓకే అంటాను. యా, దేవుడు ఒక ద్వారం ఎన్నుకొని, దేవుడు తన జీవితాన్ని, తన యొక్క లైఫ్ స్ట్రక్చర్ ని అంతా కూడా నీట్ గా అలైన్ చేసి పెడితే వాడు ఇంకోటి చేస్తుంటాడు. మ్యాచ్ అవ్వదు. ఐ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. ప్రభు, నువ్వు ఒకటి అనుకుంటున్నావు, వీడేంది ఇంకోటి చేస్తున్నాడు. నువ్వు డాక్టర్ అనుకున్నావు, వీడేంది ఇంజనీర్ అయ్యాడు. నువ్వు ఇంజనీర్ అనుకున్నావు, వీడేంది డాక్టర్ అయ్యాడు. వీడు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలనుకుంటే వీడేమి ఇంకా పేదోళ్ళలాగా ఉన్నాడు. వీడు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు అనుకుంటే వీడేంది అనారోగ్యంలో అవుతున్నాడు. ఏంది ఇది? మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది మనకు అర్థమవుతుంది. యా, దేవుడు నువ్వు ప్రయోజకుడు అవ్వకపోతే బాధపడ్డు, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ నీ గురించి ప్లాన్ ఉంది. ఆమేన్. సో మనకు ఒకవేళ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మనకు మీ పిల్లల గురించి ప్లాన్ ఉండదేమో, కానీ మీరు వాళ్ళు ఎదగకపోతే బాధపడతారేమో, కానీ దేవుడు మీ గురించి ఆల్రెడీ ఏం చేస్తుంటాడంట, ప్లాన్ ఆల్రెడీ ఉంటదంట నువ్వు ఏమవ్వాలో పెద్ద అయితే. ఆమేన్. ఐ ట్రైడ్ మెనీ థింగ్స్, ఐ ట్రైడ్ చాలా ట్రై చేశాను నేను. ఓ మై గాడ్, 1 2 కాదు, ఏదేదో చేద్దామని ఆయన ఏదో అనుకున్నాడు చేసాను. Amen. Yeah, you try something, but when you come to the house of the Lord, దేవుడు ఏమనుకున్నాడో అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యేసు నామములో దేవుడు ఏమనుకున్నాడో, దేవుడు ఏం ఆలోచించాడో అదే నాలో జరుగును గాక. So we need to love the will of God. దేవుని చిత్తాన్ని మనం ఇష్టపడాలా. నీ చిత్తమే జరగాలి ప్రభు. ఆమేన్. నీ చిత్తమే జరగాలి ప్రభు నా లైఫ్ లో, అంతే. ఇంక వేరే ఎవరి చిత్తాలు, సొంత పెత్తనాలు, సొంత జ్ఞానము, అలవాట్లు, ఈ థింకింగ్ అసలు ఉండకూడదు. దేవుని చిత్తం నెరవేరాలి. ఆమేన్. ఎందుకంటే నీకంటే బెటర్ గా ఆలోచిస్తా అంట దేవుడు. He will think of you because he is a creator. నిన్ను తయారు చేసిన నీ దేవుడే. నిన్ను తయారు చేసింది ఎవరు? దేవుడే. ఇది మొదలుకొని మితి లేకుండా, అంటే హద్దులు ఉండవు ఆశీర్వాదానికి, అంత గొప్పగా దేవుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. నాట్ people, not Gentiles in billionaire list. బిలియనియర్స్ లో, కోటీశ్వర్ లిస్ట్ లో అన్యులు కాదు, దేవుణ్ణి ఎరగని వారు కాదు ఉండేది. నువ్వు నేను ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో యు నీడ్ టు నో దట్. ఏ పరిస్థితి అయినా వాక్యానికి పోల్చుకోవాలి మనం. ఆమేన్, ఆమేన్. సో దేవుడు ఒకటే అంటున్నాడు, ఇది మొదలుకొని నేనేం చేస్తాను, మీ జీవితంలో సమృద్ధిని ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఎప్పుడు మనం దొరుకుతామా, ఎప్పుడు మన జీవితాన్ని మారుద్దామా, ఎప్పుడు
దేవుడికి దొరకకుండా అపవాది మిమ్మల్ని చాలా బిజీ చేయగలదు. జాగ్రత్త, మనం దేవుడికి దొరకాలి. ఆమేన్. చెప్పండి, యేసయ్యా నీకు నేను అందుబాటులో ఉంటానయ్యా. అదిగో ఒక్కరు కూడా చెప్పట్లే సరిగ్గా. చెప్పండి, యేసయ్యా నీకు నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి చెప్పం కదా మనం ఈ మాట, అందుబాటులో. మీరు ఎప్పుడు అట్లా చెప్పండి, అట్లా వాళ్ళు నో 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 ఎక్కడ చెప్తే ఏడు వాడేస్తాడు నాయన ఈడ చెప్పి మనం పొరపాటును కూడా చెప్పం. కానీ దేవుడికి చెప్పాలి మనం. ఎందుకంటే నువ్వు చెప్పక మునిపే ఆయన చెప్పాడు, నేను నీకు సమీపముగా ఉన్నానని. ఆమేన్. ఐఎమ్ వెరీ నియర్ టు యూ, ఐఎమ్ వెరీ క్లోజ్ టు యూ మై సన్, మై డాటర్. యా. సో అటువంటి దేవుడికి మనం ఈ మాట చెప్పడంలో తప్పు లేదు. చెప్పండి, యేసయ్యా ఏం చెప్పాను? అందుబాటులో. రైట్, నేను నీకు అందుబాటులో ఉంటాను ప్రభా. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను నో అనకుండా పరిగెత్తుకుంటూ వస్తాను. ఆమేన్. హల్లెలూయా. గాడ్ లవ్స్ దోస్ కైండ్స్ ఆఫ్ పీపుల్. దేవుడు అటువంటి ప్రజల్ని బాగా ఇష్టపడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఆయన సమృద్ధిలోకి మనల్ని తీసుకెళ్లాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. లెట్స్ గో టు 2 Kings, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2 Kings chapter number 4 and verse number 2. Okay, you can read from 1. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము అనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు అనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారిని అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలను ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలు అన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. వావ్, ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుడు ఆమె జీవితాన్ని కాదు మన జీవితాన్ని కూడా చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ ప్రవక్తల శిష్యులలో ఒక కుటుంబములో ఒక స్త్రీ తన పెనిమిటిని కోల్పోయింది. సో ఆయన పోతూ పోతూ కొన్ని అప్పులు చేసిపోయాడు. ఏం చేశాడు? అప్పు చేసిపోయాడు అయ్యగారు. ఇప్పుడు ఆమెకి సర్వైవల్ ఫుడ్ లేదు, తినడానికి ఉద్యోగం లేదు, తర్వాత వ్యాపారం చేసుకోవడానికి ఏమీ లేదు. అండ్ షీ వాస్ సఫరింగ్ అండ్ సఫరింగ్ అండ్ సఫరింగ్ అండ్ సఫరింగ్ విత్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఈ వాక్యం స్పిరిచువలా, ఫిజికలా? ఫిజికలీ 100%. చూడండి, అప్పు, డబ్బు, ద వర్డ్ ఈస్ వెరీ క్లియర్. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని కరువులో, తర్వాత పేదరికంలో, తర్వాత భయంకరమైనటువంటి ఇరకాటంలో దేవుడు పెట్టడు. అండ్ హీ వాంట్ హిస్ చిల్డ్రన్ టు బి ప్రాస్పర్. ఆమేన్. ఎప్పుడు నువ్వు పొద్దునడుగు, సాయంకాలం అడుగు, రాత్రి అడుగు, ఎప్పుడన్నా అడుగు, దేవుడు ఒకటే ఇంటెన్షన్ మీద ఉంటాడు. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు బి ప్రాస్పర్ అంటాడు. అంతే. నా బిడ్డలు ఏమవ్వాలా? ప్రాస్పర్ అవ్వాలి. అంతే. అబండెంట్ గా దీవించబడాలి అంటాడు. అంతే. సో ఈ వ్యక్తి, ఈ కుమార్తె తన పెనిమిటిని పోగొట్టుకుని ఆమె ఏం చేస్తుంది తెలుసా? అప్పులతో సతమతం అవుతుంది. ఏం చేయాలో తెలియట్లే. దేవుడు ఎవరిని పంపించాడు తెలుసా? తన ప్రవక్తను పంపించాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నీ కోసం ఏం చేయగలనమ్మా అన్నాడు. ఏం లేదయ్యా, నీకు తెలుసు కదా నా భర్త చనిపోయాడు, నేను అప్పులు కట్టలేకపోతున్నాను, నాకు సహాయం చేయన్నది. చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 2. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము అనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. ఓన్లీ లిటిల్ థింగ్. నూనె మాత్రమే ఉంది, అన్నం కూడా లేదు, బియ్యం కూడా లేవు. మన జీవితంలో కొన్నిసార్లు అన్నీ అయిపోతాయి. యు ఫినిష్ ద మనీ,
యు ఫినిష్ ఎవ్రీథింగ్, గ్రాసరీ, ఫుడ్ అన్నీ అయిపోతాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. ఆమేన్, ఆమేన్. సో వేర్ ఎవర్ ద ఎంప్టీనెస్ ఇస్ దేర్, ద లార్డ్ విల్ కమ్ అండ్ డూ ఎ మిరకల్. ఆయన వచ్చి ఒక అద్భుతం మన జీవితంలో చేస్తాడు. ఆమేన్. చూడండి, ఏముంది నీ దగ్గర, ఏముంది నీ ఇంట్లో అంటే, నూనె మాత్రమే ఉందయ్యా అన్నాడు. నూనె మాత్రమే ఉందయ్య, కమాన్ తెచ్చుకోపో నూనె అన్నాడు. తెచ్చుకో, నూనె తెచ్చుకో అన్నాడు. తెచ్చుకుంది. ఆయనకి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ నూనె ఒక్క దాంట్లోనే నింపబడదు, కానీ నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళు ఈ కాలనీలో ఉన్న మొత్తం అందరిలోకి వెళ్ళి ఒక గిన్నెలు తెచ్చుకో, ఎవరికి ఒక్కొక్కరింటికి ఒక్కొక్క గిన్నె తెచ్చుకోపోన్నాడు. వాళ్ళ తల్లి కొడుకులు ఇద్దరు వెళ్ళి అందరిలోకి వెళ్ళి ఒక్కొక్క గిన్నె సేకరించుకొని వచ్చారు. ఆ ఇల్లంతా గిన్నెలతో నిండిపోయింది. ఇల్లంతా గిన్నెలతో నిండిపోయింది. ఆమె తన కుమారుడు ఒక్కొక్క గిన్నెలో నూనె పోస్తా ఉన్నారు. ఈ బాటిల్లో నూనె అయిపోవట్లే, కానీ అవన్నీ నింపబడుతున్నాయి. ఆమేన్, అవన్నీ నింపబడుతున్నాయి. ఆమేన్. ఒక్కరోజు ఆమె కరువు చూసింది, ఒక్కరోజు ఆమె మితి, లిమిట్ చూస్తుంది. ఎప్పుడైతే సేవకుడు, ఎప్పుడైతే మాట వాళ్ళ జీవితంలో సెలవిచ్చినప్పుడు ఆమె సమృద్ధిలోకి ఎంటర్ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి ఒక్క నిమిషం చాలు నీ జీవితంలో సమృద్ధిని ప్రారంభించడానికి. హల్లెలూయా. Yeah, you need to know that this God is an abundant God. సమృద్ధినిచ్చు దేవుడు అని తెలుసుకో నువ్వు. ఆమేన్. చెప్పు, నా దేవుడు సమృద్ధినిచ్చు దేవుడు. నా దేవుడు సమృద్ధినిచ్చు దేవుడు. యా. వచ్చే పాస్టర్ గారు వచ్చారు, కొంచెం ప్రార్థన చేసి 100 రూపాయలు కానుక పెట్టి వెళ్ళిపోదాం, పంపించేద్దాం అనుకుంది మేడం. బాబు ప్రాజెక్ట్ వేరే, బాబు ప్రాజెక్టు వేరే. సో హీ కేమ్ టు బ్లెస్ హర్. ఆమెను దీవించడానికి వచ్చాడు. సో ఈరోజు సంఘములో ఏ పరిస్థితి నీకు ఉన్నప్పటికీ నీ గుర్తుపెట్టుకో, ఈ ఆల్టర్ మీద నుంచి నేను పలుకుతున్నా, దేవుడు నీ యొక్క ఖాళీ పాత్రలు కొంచెము దాన్ని ఎక్కువగా చేయును గాక. ఆమేన్. మే ద లార్డ్ బ్లెస్ యువర్ లిటిల్ థింగ్స్. ఎన్ని రొట్టెలు తీసుకున్నాడు? 5 రొట్టెలు. ఎన్ని చేపలు? 2 చేపలు. ఏం చేశాడు? వాటిని అబండెంట్ గా బ్లెస్ చేశాడు. ఆమేన్. ఎంతమందికి సరిపోయింది? 5,000 మంది పురుషులకే అంట. ఇక స్త్రీల సంగతి చూడండి. అమ్మో, పిల్లలు ఉంటారు బుడ్డోళ్ళు లేదా, వాళ్ళు మొత్తం కలిపితే 10,000 మంది లేరా? యా. మీటింగ్ ఆడోళ్ళు ఎక్కువ వస్తారా, మగవాళ్ళు ఎక్కువ వస్తారా? మరి పాపం దేవుడు కొంచెం ఘనంగా మగవాళ్ళ గురించి రాశాడు, 5,000 మంది పురుషులని. వా. ఇక మినిమం ఒక 5-6 వేల మంది ఉంటారు ఆడవాళ్ళు. పిల్లలు ఒక 2,000 మంది ఉంటారు. అందరికీ పంచిపెట్టగా మిగిలేయంట. హల్లెలూయా. సో ఎక్కడైతే నీ జీవితంలో కరువు ఉంటుందో దాన్ని దేవుడికి చూపించు. దేవా, నేను ఈ ఏరియాలో కరువులో ఉన్నానని. ఆమేన్. బికాజ్ ఈ సంవత్సరం ఏంటి? ఈ సంవత్సరం ఏంటి? ఈ సంవత్సరం ఏంటి? సీఎంలు పిఎంలు ఒకవేళ మీ ఏరియాలో కొత్తుంటే మీ అర్జీ పత్రాలు పెట్టుకొని తిరుగుతా ఉంటా. నా చూడండి, ఇల్లు కట్టుకోవాలి, సగం ఇల్లు కట్టానని. నీళ్ళు లేవు మా ఇంటికి, నీళ్ళు రావట్లేదు, సంపు కావాలి మా ఇంటికి. అర్జీ 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 చూపిస్తా ఉంటారు. ఏంది 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 పేపర్ ఏందని చూస్తే ఇల్లు ఇంకా ఇల్లు కట్టించేసి ఇల్లు కంటాడు. నీకు దేవుడు కనపడితే, నీ దేవుని సన్నిధిలోకి వస్తే వెంటనే నీ అర్జీ దేవుడి దగ్గర ఉండాలి. ఆమేన్, ఆమేన్. నీకు తెలుసు, నాకంటే నీకే తెలుసు నీ గురించి బెటర్. దేంట్లో నువ్వు సమృద్ధులు లేవో, దేంట్లో నువ్వు సమృద్ధులు లేవో దాంట్లోకి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆమేన్. చూడండి, ఆ ఎలీషా రాకమునుపు ఆమె సమృద్ధిలో ఉందా? లేదు. ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ నువ్వు సమృద్ధిలో ఉన్నావా? లేవు. ఈ సంవత్సరం నువ్వు సమృద్ధిలోకి ఎంటర్ అయిపోయావు. అండ్ యూ కెన్ నేమ్ దిస్ ఇయర్ యాజ్ ఎ అబండెంట్ ఇయర్. ఆమేన్, ఆమేన్. సమృద్ధినిచ్చు సంవత్సరముగా నువ్వు ఏం చేయొచ్చు? ఈ సంవత్సరాన్ని నువ్వు డిక్లేర్ చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ట్ ఇయర్ నీ పరిస్థితి మారలేదేమో. ఎలీషా రాకమునుపు ఆమె జీవితం ఎలా ఉంది? ఒక్క బుడ్డు నుండి ఆ నూనెతో ఎన్ని రోజులు బతుకుతుంది ఆమె? కరువులో చాలా మంది చనిపోతారు తెలుసా? యా. అన్నం లేక కొందరు చచ్చిపోతారు, అవమానంతో చాలా మంది చచ్చిపోతారు, తిండి లేక చాలా మంది చచ్చిపోతారు. ఫైనల్లీ డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. యా. ఆమె జీవితంలో ఏముందంట? కరువు చూస్తుంది. మితి అంటే లిమిటెడ్ ఎడిషన్. ఈరోజు మనందరము క్రైస్తవులు, దేవుని బిడ్డలందరము లిమిటెడే ఉంది మన లైఫ్ లో. అన్ని లిమిటెడ్ ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? కొలత లేని ఆత్మను తీసుకోండి దేవుడి దగ్గర. ఆమేన్, హల్లెలూయా. when you pray for the spirit, immeasurable spirit, ఆ ఆత్మనే నీ జీవితంలో ఈ వాక్యము దగ్గరికి వెళ్ళేలాగా చేస్తుంది. ఆమేన్,
ఆమెన్. ఆమె జీవితం లాగే మనం కూడా కొంచెము డబ్బులు, కొంచెము ప్రాస్పరిటీ, కొంచెం ఆరోగ్యం, కొంచెము తిండి, కొంచెమే ఉందేమో. బట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్, when he comes, when he releases a word on your life. ఆమెన్, ఆమెన్. చదుదాం, 3 నుంచి చదుదాం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారికి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలను ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. నెక్స్ట్, పాత్రలన్నీ నిండిన తర్వాత, పాత్రలన్నీ నిండిపోయినాయంట, ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాడు. నెక్స్ట్, అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. వావ్, హల్లెలూయా. సో మనం కరువు చూస్తున్నామేమో, మనం భయంకరమైనటువంటి ఆ ఫెమైన్ చూస్తున్నామేమో, దేవుడు ఒకటే అంటున్నాడు, నువ్వు అన్ని అప్పులు కట్టుకోగా అన్ని మిగలగా నీ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆమెన్, ఆమెన్. దేవుడు నీ అప్పులు కట్టుకోవడానికి మాత్రమే డబ్బులు ఇవ్వడు. దేవుడు నీ రెంట్లకు మాత్రమే డబ్బులు ఇవ్వడు. దేవుడు నీ పెట్రోల్కి మాత్రమే డబ్బులు ఇవ్వడు. అన్ని కట్టుకోగా నువ్వు నీ పిల్లలు బతుకుతారంట. ఆమేన్, హల్లెలూయా. అందరూ తిన్నగా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయంట. ద అబండెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్, ద అబండెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమృద్ధి మన జీవితంలో ఉండును గాక. దేవుడు సమృద్ధినిస్తే మిగులుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం కాదు, అన్నం మిగిలిన ఏం కాదు, కూర మిగిలిన ఏం కాదు, పచ్చడి మిగిలిన ఏం కాదు, మిగులుబాటు ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంట్లో అన్నం అయిపోయిన, అన్నం అయిపోకూడదు. ఇంట్లో ఏం చేయాలి? అన్నం ఉండాలా, అన్నం ఉండాలా. ఎనీ టైం వేసే వస్తాడు. ఏం చేయాలి అప్పుడు? నువ్వు ఒక్క 5 నిమిషాలు ఇప్పుడు పని వండేస్తానట, నేను బయటకు మళ్ళీ వస్తాను, వెళ్ళిపోతాడు. 5 నిమిషాలు ప్రభా, 5 నిమిషాలు ప్రభా వండేస్తాను ప్రభా, సారీ వెంటనే పెట్టాడు. ప్రభా ఒక్కరికి లేకుండా మొత్తం ఊడ్చుకొని తినేసాను ప్రభా. అబ్బా మెతుకు కూడా లేదంటే లేదు ప్రభా. ఆమె ఎవరో ఒక రొట్టె చేసుకొని తిందాం అనుకుందంట. ఆ రొట్టె తినేటప్పుడు వచ్చాడు, ఆ రొట్టె నాకు గివ్ మీ దట్ బ్రెడ్ మ్యాన్, గివ్ మీ దట్ బ్రెడ్, నాకు ఇచ్చే అన్నాడు. యా, దేవుడు మనము పావర్టీలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనము చాలని ఆ లిమిటెడ్ ఎడిషన్లో మనం ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆమేన్, హల్లెలూయా. సో హీ వాంటెడ్ టు గివ్ యూ అబండెన్స్. ఆమె జీవితంలో ఎలీషా ఎంటర్ అయిపోయాడు. ఈరోజు నా ప్రభువు మీ జీవితంలో ఆయన పలుకుతున్నాడు. ఆమేన్. మీ లిమిటెడ్ లైఫ్ అన్లిమిటెడ్ గా మారును గాక. ఆమేన్. యువర్ లిమిటెడ్ లైఫ్ should become an unlimited life. Your limited blessing should become an unlimited blessing. Your limited things should become an unlimited things. ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చుకొని నీ యొక్క జీవితంలో నువ్వు నీ పిల్లలు బ్రతుకును గాక అన్నాడు. అంతే. ఆమేన్. నీకున్న బిజినెస్ల వల్ల, నీకున్న ఉద్యోగాల వల్ల నీ అప్పులు తీరి నీకు డబ్బులు మిగులును గాక. You need to declare the words. You should declare the words. పో, అమ్మేసి డబ్బులు అప్పులు కట్టేసి ప్రశాంతంగా ఉండని పోను అన్నాడు. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ అబండెన్స్. ఆమేన్. సమృద్ధిలో ఉంటే గొప్ప ధైర్యం ఉంటది. ఈరోజు ఈ సంవత్సరం మనం దేంట్లోకి వెళ్ళిపోవాలా? చెప్పాలి, సమృద్ధిలోకి వెళ్ళిపోవాలా. డోంట్ స్టే ఇన్ ఓల్డ్ లైఫ్. కొంచెం నూనెతో బతకండి. కొంచెం నూనె నీకు సరిపోదు, ఎవడికి సరిపోదు. ఆయన ఏమంటున్నాడు? మీలో ఒకడికి పెట్టండి, వాళ్ళకి పెట్టండి, వీళ్ళకి పెట్టండి. ఏడుంది ప్రభా, ఉన్న డబ్బులు వెళ్ళేవు, దశంభాగాలు ఇవ్వడానికే బాగా కత్తకుంది ప్రభా. ఇక వాళ్ళకి వీళ్ళకి ఇవ్వమంటావేంటి ప్రభా, నువ్వు భలేవాడివి, నాకు అలాగే వెళ్ళేవు పో. ఎస్, అదేం జీవితం అది? సమృద్ధి లేని జీవితం. ఈరోజు మనందరి జీవితంలో దేవుడు సమృద్ధిని పుట్టించాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. పక్కన వాళ్ళ మీద ప్రవచించండి, నీ జీవితంలో సమృద్ధి ఉండును గాక. కమ్ ఆన్, స్పీక్ అవుట్ టు యువర్ నైబర్. నీ జీవితంలో సమృద్ధి ఉండును గాక. పలకండి, నీ జీవితంలో సమృద్ధి ఉండును గాక.
నీ జీవితంలో సమృద్ధి ఉండును గాక. మీ జీవితాల మీద మీరు పలుకోండి, నా జీవితంలో సమృద్ధి ఉండును గాక. నేను అన్ని కట్టుకోగా మిగులును గాక. యా, ఎవరు బట్టలు ఎక్కువ ఉండాలి, ఇల్లు ఎక్కువ, ఎన్ని తిండి ఎక్కువ ఉండాలి అనుకోరు, డబ్బులు ఎక్కువ ఉండాలనుకుంటారు. దీనికి ఎంతమంది ఓటేస్తారు? యా 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 నువ్వు చేతులు ఎత్తకపోతే అసలు నీకు ₹1 కూడా మొత్తం నాకు ఇచ్చేయండి, మీ డబ్బులు నాకు ఇచ్చేయండి, గివ్ ద మనీ బ్యాక్ మ్యాన్, గివ్ మీ ద మనీ. యా, అందరూ డబ్బులు ఎక్కువ ఉండాలనుకుంటారు. విత్ ద రైట్ పర్పస్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలో అన్నిట్లో సమృద్ధిలో పెట్టి మనల్ని ఆశీర్వదించి మనల్ని బలపరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మై డియర్ సన్స్ అండ్ డాటర్స్, హీ ఈస్ ఎ గాడ్ హూ గివ్స్ యూ అబండెన్స్. ఆమేన్. ఆయన మిమ్మల్ని అందరినీ సమృద్ధిలోకి తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ నిలబెట్టే దేవుడు ఆయన. ఆమేన్. నెమ్మదికరమైన జీవితం, ప్రశాంతమైన జీవితం. యూ విల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్ దిస్ ఇయర్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. యూ విల్ హ్యావ్ అబండెన్స్. ఈ అబండెన్స్, సమృద్ధి గురించి ఒక్క రోజు కూడా ఆలోచించకుండా ఉండకూడదు. ప్రతి దినము, ప్రతి పూట, లార్డ్ బ్లెస్ మీ అబండెంట్లీ, నన్ను సమృద్ధిలోకి తీసుకెళ్ళి ప్రభా. ఆ స్త్రీని తీసుకెళ్ళావు, ఆ కుమార్తెను దీవించావు, ఆమె అప్పును తీసివేశావు. మాకు కూడా ఒక మంచి బిజినెస్, మాకు కూడా మంచి ఉద్యోగం ఇవ్వు, మాకు కూడా మంచి ప్రాస్పరిటీ ఇవ్వు ప్రభా. అప్పులు పోయి ఇదిగో అనేకమైనటువంటి మందికి మేము పెట్టే వాళ్ళంగా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా అని మనం కోరుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ సమృద్ధి యొక్క దీవెన, ఆశీర్వాదము, ధైర్యం ఎలా ఉంటుందంటే నువ్వు ఎవరికైనా ఇవ్వగలవు. ఇంకా ఆమేన్. దేవుడికి కాదు, దేవుడికి చెప్పిన ప్రతి ఒక్కరికి నువ్వు ఇవ్వడానికి దేవుడు నిన్ను తయారు చేస్తాడు. హల్లెలూయా. లెట్స్ ఎంటర్ ఇంటూ అబండెన్స్ ఇన్ జీసస్ నేమ్. గట్టిగా చెప్పలు కొడదాం. లెట్స్ ఎంటర్ ఇంటూ ద అబండెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమృద్ధిలోకి మనం ఎంటర్ అయిపోతే ఆయన మనల్ని ఆశీర్వదించి సమృద్ధిలోకి తీసుకెళ్ళి మరెన్నడూ కూడా కొదువు లేకుండా, కొరత లేకుండా, మనలందరినీ కూడా మితి లేకుండా ఆయన ఆశీర్వదించి అత్యాశక్తితో మనల్ని ఆయన దీవించును గాక. ఆమేన్, ఆమేన్. I all welcome everyone to the year of abundance. Amen. ఈ సంవత్సరం మనం అందరం సమృద్ధిలోకి వచ్చి తీరుతాం. ఆమేన్. ఎంతమంది ఎన్ని సాక్ష్యాలు చెప్తారో నాకే తెలియదు. ఆమేన్. Hallelujah. You will come with a bunch of testimonies. Amen. You will come with a bunch of testimonies. ఒక గంప నిండా సాక్ష్యాలు తీసుకొస్తారు. ఆమేన్. Hallelujah. సో నెవర్ డ్రాప్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసములో నువ్వు పడిపోకుండా నిలకడగా ఉండి ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకో. ఆమేన్. ఈ సంవత్సరం పేరు ఏం పేరు? ఈ సంవత్సరం పేరు ఏం పేరు? ఏ సంవత్సరం? ఈ సంవత్సరం సమృద్ధినిచ్చు. He is naming every year. He is naming every day. He is naming every hour. జనాలకి బాగలేదేమో ఈ కాలం, ఆ కాలం, ఈ పూట, ఆ పూట, బట్ ఈ సంవత్సరం అంతా నాకు సమృద్ధి. ఆమేన్. హల్లెలూయా.